చరిత్ర, కళ మరియు ఇంజనీరింగ్ అద్భుతాలు కలిసిన ఒక ప్రదేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో కొలువైన కైలాస దేవాలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, మానవ సంకల్పానికి, నిబద్ధతకు మరియు అద్భుతమైన సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం. సాధారణంగా మనం దేవాలయాలు లేదా భవనాలు కింద నుండి పైకి నిర్మించబడడం చూసుంటాం. ఇటుకలు, సిమెంట్, రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి క్రమంగా నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. కానీ కైలాస దేవాలయం ఈ సూత్రానికి పూర్తిగా విరుద్ధం. ఇది ఒక భారీ కొండను పైనుండి కిందకి చెక్కుతూ నిర్మించిన ఏకశిలా నిర్మాణం. అవును, మీరు విన్నది నిజమే. ఒక కొండనే ఆలయంగా మార్చేశారు. ఈ దేవాలయం దాదాపు 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు మరియు 98 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ భారీ నిర్మాణాన్ని కేవలం ఉలి, సుత్తి వంటి ప్రాథమిక పనిముట్లతో ఎలా సాధించారో ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఈ కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఒక భాగం. ఎల్లోరా గుహలు బౌద్ధ, హిందూ మరియు జైన మతాలకు చెందిన 34 గుహాలయాల సముదాయం. వీటిల్లో కైలాస దేవాలయం 16వ గుహకు చెందుతుంది. ఇది అత్యంత విశిష్టమైనది. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజవంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి మొదటి కృష్ణుడు క్రీస్తు శకం 756-773 కాలంలో ప్రారంభమైందని చరిత్రకారులు నమ్ముతున్నారు. ఈ ఆలయం శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని భూమిపై ప్రతిబింబించేలా నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం సుమారు 1800 సంవత్సరాలలో పూర్తయిందని అంచనా. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాంటి బ్లూప్రింట్లు, ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ కైలాస దేవాలయాన్ని ప్రపంచంలో అతి పెద్ద ఏకశిలా నిర్మాణం అని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని భూమి నుండి పైకి నిర్మించకుండా ఒక పెద్ద బండరాయిని పైనుండి కిందకు లోపలికి చెక్కుతూ నిర్మించారు. దీనినే నిలువు తవ్వకం అంటే వర్టికల్ ఎగ్జావేషన్ పద్ధతి అంటారు. అంటే శిల్పులు ముందుగా కొండ పైభాగాన్ని చదును చేసి ఆపై ఆలయం యొక్క రూపకల్పనకు అనుగుణంగా రాతిని తొలగించడం ప్రారంభించారు. అప్పట్లో ఎలాంటి బ్లూ ప్రింట్స్ లేకుండా ఇలా చేయడం అనేది అసలు సాధ్యం కాని పని. కొందరు చరిత్రకారులు సుమారు 4 లక్షల టన్నులు లేదా 2 లక్షల టన్నుల బండరాతిని ఈ ఆలయం నుండి తొలగించారని చెప్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పు జరిగినా ఆ ఒక్క చిన్న తప్పు వేల సంవత్సరాల కృషిని నాశనం చేయగలదు. కానీ శిల్పులు అద్భుతమైన ప్రణాళిక, ఖచ్చితత్వం మరియు నైపుణ్యంతో దీనిని పూర్తి చేశారు. ఈ ఆలయం యొక్క ప్రతి అంగుళం, ప్రతి వివరాలు ముందుగానే ప్రణాళిక చేయబడ్డాయి. ఆధునిక లేజర్ స్కానింగ్ పద్ధతులు కూడా ఈ ఆలయం యొక్క అద్భుతమైన సామరూపకతను, ఖచ్చితమైన రూపకల్పనను ధృవీకరించాయి. ఇది ఆనాటి భారతీయ ఇంజనీరింగ్ మరియు వాస్తు శిల్ప నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా ఈ ఆలయాన్ని మనం చెప్పవచ్చు. కైలాస దేవాలయం కేవలం దాని నిర్మాణ పద్ధతికి మాత్రమే కాదు, దాని అద్భుతమైన శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఒక యు ఆకారపు ప్రాంగణాన్ని కలిగి ఉంది. ఇది 3 అంతస్తులు ఎత్తైన స్తంభాల వరండాతో చుట్టబడి ఉంటుంది. ఈ ఆలయం లోపలికి ప్రవేశించే ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంది. ఇది శివ, విష్ణువు వంటి దేవతల శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. లోపలికి ప్రవేశించిన వెంటనే నంది మండపం కనిపిస్తుంది. ఇందులో శివునికి వాహనమైన నంది భారీ విగ్రహం ఉంటుంది. ఈ నంది మండపాన్ని ప్రధాన ఆలయానికి ఒక రాతి వంతెన కలుపుతుంది. ప్రధాన ఆలయం ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ ఆలయం యొక్క పునాది వద్ద ఏనుగుల భారీ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయం మొత్తాన్ని తమ వీపుపై మోసినట్లుగా కనిపిస్తాయి. ఇది ఆలయానికి ఒక అద్భుతమైన దృశ్య ప్రభావాన్నిస్తుంది. ఆలయం యొక్క గోడలు, స్తంభాలు, పైకప్పులు మరియు ప్రాంగణం హిందూ పురాణాల నుండి, ముఖ్యంగా రామాయణం మరియు మహాభారతం నుండి అనేక దృశ్యాలతో అలంకరించబడి ఉన్నాయి. రావణుడు
కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం, శివుని వివిధ రూపాలు, తాండవ నృత్యం, సంహారమూర్తి, అనుగ్రహమూర్తి, విష్ణువు యొక్క దశావతారాలు మరియు ఇతర దేవత శిల్పాలు ఇక్కడ ఉంటాయి. ఈ శిల్పాలు కేవలం రాతిపై చెక్కిన చిత్రాలు కావు, అవి కథలు చెప్పే జీవం ఉట్టిపడే కళాఖండాలు. ఒకప్పుడు ఈ ఆలయం రంగుల చిత్రాలతో అలంకరించబడి ఉండేదని చరిత్రకారులు చెప్తారు. కైలాస పర్వతంపై మంచును ప్రతిబింబించేలా తెల్లటి సున్నంతో పూత పూయబడి ఉంటుంది. కైలాస దేవాలయం కేవలం ఒక నిర్మాణం, అద్భుతం మాత్రమే కాదు, ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన ఆలయం మరియు హిందూ విశ్వాసాల ప్రకారం శివునికి నివాసమైన కైలాస పర్వతాన్ని సూచిస్తుంది. ఈ ఆలయంలోని ప్రతి అంశం శివలింగం, నంది మండపం, పురాణ దృశ్యాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కైలాస దేవాలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి మరియు ప్రాచీన భారతదేశం సాధించిన ఇంజనీరింగ్ కళా నైపుణ్యాలకు ఒక గొప్ప నిదర్శనం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను, చరిత్రకారులను, కళా అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ కైలాస దేవాలయం ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ఒక అద్భుతం. ఆనాటి ప్రజలు ఎలాంటి సాధనతో, ఎంతటి ప్రణాళికతో మరియు ఎంతటి అంకిత భావంతో ఈ మహత్తర కార్యాన్ని సాధించారో ఊహించడం కూడా చాలా కష్టం. ఇది మానవ జాతి యొక్క సృజనాత్మక శక్తిని మరియు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సామర్థ్యానికి ఇది ఒక శాశ్వతమైన గుర్తు. ఎల్లోరాలోని కైలాస దేవాలయం కేవలం రాతితో చెక్కిన ఒక నిర్మాణం కాదు, ఇది చరిత్రను, కళను మరియు ఆధ్యాత్మికతను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక జీవన గ్రంథం. ఈ అద్భుతాన్ని అనుభవించడానికి మీరు కూడా ఒకసారి ఎల్లోరాన్ని సందర్శించాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీరు ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలని అనుకుంటే కింద కమెంట్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ థింగ్స్ మీరు తెలుసుకోవాలంటే ది లైట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.